హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది మార్కెట్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది, మిగతా టైంలో మాయమైపోతుంది. ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్ అండి, వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ ఫ్రూటు చూడటానికి స్టార్ లాగా ఉండదండి, కానీ కట్ చేస్తే మాత్రం స్టార్ షేప్లో వస్తుంది. ఈ ఫ్రూటు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. మనకి గ్రేప్స్ లాగే, అంటే ద్రాక్ష పండ్లు లాగే ఉంటుంది. పచ్చివి అయితే గ్రీన్ కలర్లో ఉంటే కొంచెం పులుపు టేస్ట్ ఉంటుంది, బాగా మాగితే ఎల్లో కలర్లోకి మారుతుంది, అప్పుడు కొంచెం స్వీట్ అండ్ కొంచెం పులుపు కూడా ఉంటుంది. ఈ స్టార్ ఫ్రూట్ యొక్క టేస్టు గ్రీన్ యాపిల్ టేస్ట్ లాగా ఉంటుందండి. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంటు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి అయితే పుష్కలంగా దొరుకుతుంది. ఈ పండు తినడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఉన్నా కానీ తగ్గిపోతుంది, కామెర్లు ఉంటే అవి తగ్గిపోతాయి. ముఖ్యమైనది ఏంటంటే ఈ వేసవి కాలంలో మనకి వేడిని తగ్గించి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. ఫీడింగ్ మదర్స్ కానీ ఉంటే వాళ్ళు కానీ ఈ ఫ్రూట్ కానీ తింటే వాళ్ళకి పాలు బాగా వస్తాయండి. మనకి కళ్ళ మంటలు అలా ఏమన్నా ఉన్నా కానీ ఈ పండు తింటే తగ్గిపోతుందండి. అంతేకాకుండా ఎవరికైనా జీర్ణ వ్యాధి సమస్యలు అంటే అజీర్తి అలా ఉంటే ఈ పండుగని తీసుకుంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఫ్రూట్ కానీ తీసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చండి. ఈ ఫ్రూట్ని మనం కట్ చేసుకుని అలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదు ఇంకొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే దీనిపైన కొంచెం లైట్గా ఉప్పు, కారం ఈ రెండు చల్లేసుకొని తిన్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని మంచి పోషక విలువలను ఈ ఫ్రూట్ని దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.